ఈ నెల 5వ తారీఖున విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటగట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి, ఆయన చావకుండా బతికి ఉంటే లోపడేస్తానని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతులు ఆ మాటలో. అంటే 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం ఆ మాట. ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో 2 మాటలు అన్నాడు. ఉదాహరణకి కేవీ రావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలామంది తెలుసు. ఆయన పోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగితే చెబుతారు. అది 490 కోట్ల చిల్లరకి అది తీసుకుంటే ఏడాదికి 490 కోట్లు అతనికి లాభం ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ 1 సంవత్సరం ఆదాయం వచ్చే ఆస్తిని ఎవరన్నా అమ్ముతారా? అమ్మరు. ఆయనకు అమ్మాల్సిన అవసరం లేదు. సరే, అది ఆయన చూసుకున్నారు. దీంట్లో నేను ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడను. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి, రాష్ట్ర మంత్రులు కావనివ్వండి, లేదా పోలీస్ కమిషనర్లు కావనివ్వండి, డీజీపీ గారు కావనివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, అనేక ఫిర్యాదులు ఈ 2019 నుంచి 2024 వరకు ప్రజలకి చేసినటువంటి అయితే ఉన్నాయో, ఏ హానీలు అయితే చేశారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గత 6 నెలలుగా ఫిర్యాదుల రూపంలో ఆఫీసర్స్కి కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. దానిలో భాగంగా కేవీ రావు గారు కేసు పెట్టాడు. ఆ కేసుని కులానికి అంటగడుతూ, అంటే ఇతనికి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్లోకి దిగుతాడో, యాక్షన్లోకి దిగి ఉన్న ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీని చంపుతానని బెదిరించారో వాళ్ళందరూ లోపడేస్తాడో జగన్మోహన్ రెడ్డితో సహా అని ముందే దీనికి ఒక మైండ్ గేమ్ ఆడుతూ కులాన్ని అంటకట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మాట్లాడాడు విజయసాయిరెడ్డి. ఇలాగే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఇలాగా అతను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడమే కాకుండా, మీకు తెలుసు మీ అందరికీ రాష్ట్ర ప్రజలకి, ఎక్స్లో ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతుంది. అతన్ని 10 సంవత్సరాలు బట్టి అతని మాటలకి నేను కౌంటర్ ఇస్తాను. అయినా సరే ఇది పరాకాష్ట. ఇది కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇలాగ మాట్లాడితే ఊరుకోకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా విజయసాయిరెడ్డిని చంపేస్తానన్నానా అంటే నేను కేసు లేదు, విజయసాయిరెడ్డి చచ్చిపోతాడని చెప్పానా? అనలేదు కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు ఆ మాట? కాబట్టి ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం. ఈ 2 పదాలు విజయసాయిరెడ్డి ఒక భయప్రాంతులను చేయడానికి మాట్లాడినటువంటి మాటలు. దీని మీద మీరు ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో, దీనికి వాళ్ళకి తెలుసు కాబట్టి పోలీసు వారికి ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో ఆ సెక్షన్లు కట్టి విజయసాయిరెడ్డిని ఈ కేసులో తప్పకుండా లోపడేయాలి. అతనిగా చెప్పాడు 21 కేసులు నా మీద ఉన్నాయి, మళ్ళీ అందులో నేను ఫారెన్ వెళ్ళడానికి ఏదేదో గోల్డ్ మెడల్ లాగా ఎవడదని చెప్తాడంటే బుద్ధున్నవాడు. ఈ విజయసాయిరెడ్డికి పరువు ఉందండి, పరువు నష్టం దావా వేయడానికి ఇప్పుడే నా మీద లిఖితపూర్వకంగా రాసిచ్చా నీ మీద కేసు పెట్టమని. నీ పరువు ఎంత ఉందో, నీ పరపతి ఎంత ఉందో నువ్వు నా మీద కోర్టులే, నీ పరువు నష్టం దావా. ఇదేంటంటే ఒక మైండ్ గేమ్ ఆడి ఆఖరికి ఏంటంటే ఈ కేవీ రావు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాలను తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటాడని ముందే ఒక కులాన్ని అంటకట్టాడు. కాబట్టి దాని మీద కులాల గురించి కూడా మాట్లాడకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మేము జగన్మోహన్ రెడ్డి ఫలానా రెడ్డిని కాపాడాడని ఇప్పుడు నేను చెప్పామా? అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తుల ఆస్తులు మీరు లాక్కుంటే ఈ ప్రభుత్వంలో ముందుకొచ్చి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసుల మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకోకూడదా? ఇదంతా మైండ్ గేమ్. ప్రజల్లో ఒక కులాన్ని రెచ్చగొట్ట